కార్తిక్ ఫిజికల్ గా వెళ్ళి ఏదైనా చేయాలి అంటే మూటా ముల్లా కట్టుకొని మా జీవితం అంతా ఇక్కడ వదిలేసి అక్కడికి వెళ్ళిపోయి అక్కడే ఉండాలన్నమాట. ఇన్సిడెంట్ జరిగే 2-3 నెలల ముందు కూడా నేను ఇండియాకి వెళ్ళాను. కార్తిక్ రాలేదు వీసా ఇష్యూస్ వల్ల. లాస్ట్ మినిట్కి ఫ్లైట్ ఎక్కే 2-3 డేస్ ముందు ఆగిపోయాడు, తను రాలేకపోయాడు అనమాట. సో నేను వెళ్ళాను, కలిసాము, వీడియోస్ తీసాము, మా ఇంట్లో ఒక ఈవెంట్ అయితే కలిసి చేసాము. హ్యాపీగా ఉన్నాను, హ్యాపీగా వచ్చాను. వచ్చిన తర్వాత ఐ గాట్ ప్రెగ్నెంట్. ఇంట్లో 3 months దాకా చెప్పొద్దు అని అనుకున్నాం, కొన్ని స్కాన్లు అవన్నీ అయ్యేంత వరకు చెప్పలేదు అనమాట. సో ఇంట్లో వాళ్ళకి కూడా నేను ప్రెగ్నెంట్ అని తెలియదు, కార్తిక్ కూడా చెప్పలేదు. దెన్ బావకు అలా ఇన్సిడెంట్ జరిగింది. సో ఆ ఇన్సిడెంట్ జరిగాక మేము వాళ్ళకి హెల్ప్ఫుల్గా ఉన్నామా లేదా, హెల్ప్ఫుల్ అంటే ఫిజికల్గా అక్కడ ఉండి చేయడం, లేదా మోరల్గా ఉండడం, లేదా ఫైనాన్షియల్గా ఉండడం, ఇంకేదైనా అవసరం వస్తే చేయడం. ఫిజికల్గా కార్తిక్ వచ్చే పరిస్థితి లేదు. ఇది యుఎస్లో ఉంటూ వీసాలు, స్టేటస్లు, స్టాంపింగ్లు, ఒక కాంట్రాక్ట్ జాబ్ ఉన్న వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందని తెలిసిన వాళ్ళకి తెలుసు. అగైన్ టైమ్ లైన్స్ చూడండి. 2 నెలల ముందే తను రాలేని పరిస్థితి అనమాట. 2 నెలల తర్వాత మా బావకి అట్లా అయినా కార్తిక్ ఫిజికల్గా వెళ్ళి ఏదైనా చేయాలి అంటే మూటా ముల్లా కట్టుకొని మా జీవితం అంతా ఇక్కడ వదిలేసి అక్కడికి వెళ్ళిపోయి అక్కడే ఉండాలన్నమాట. ఎండ్ ఆఫ్ ద డే సరే ఇవన్నీ తీసుకొని చేసి వెళ్ళినా కూడా అక్కడ ఇంకొక థర్డ్ పర్సన్ లాగా తను ఉండడమే తప్ప తిను చేయగలిగేది ఏం లేదు. ఎందుకంటే దేర్ ఈస్ ఫ్యామిలీ, మా మామయ్య ఉన్నారు, వాళ్ళ పేరెంట్స్ ఉన్నారు, ఇంకా మా ఫ్యామిలీలో డైరెక్ట్ ఫ్యామిలీ ఉన్నారు డైరెక్ట్ అక్కడ చేయడానికి. సో అంతకు మించి తిని అక్కడ వెళ్ళి చేయాల్సిన అవసరం లేదు, జీవితాన్ని వదిలేసుకొని చేయాల్సిన అవసరం లేదు. ఆ రీజన్ వల్ల ఫిజికల్గా అయితే లేకపోయాం. మోరల్లీ కార్తిక్ హ్యాస్ ఆల్వేస్ బీన్ దేర్, వాళ్ళతో టచ్లో ఉంటూ ఏం కావాలన్నా ఏం చేసినా. అది కూడా మీకు మా అక్క చెప్పుండి ఉంటుంది తన వీడియోస్లలో, వెళ్ళి చూడండి.